నమస్తే, వెల్కమ్ టు ఒకే టీవీ. సో ఇటీవల ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ప్రచారానికి బీజేపీకి సంబంధించి బీజేపీకి సపోర్ట్గా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఎన్డీఏ కూటమి ప్రకారం బీజేపీ అభ్యర్థులు కూడా ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ ప్రచారం చేస్తారు బీజేపీ తరఫున అనేది మొన్నటి నుంచి కూడా గతంలో జరిగిన మొన్న ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో ఆయన పలానా తేదీల్లో వస్తారనే ఆలోచన కూడా ఉండే. కానీ హఠాత్తుగా ఆయన జ్వరం కారణంగా అనారోగ్య కారణంగా అది క్యాన్సిల్ అయిందనే అంశం బయటకు వచ్చింది. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆయన ప్రచారాన్ని వ్యతిరేకించారు. ఆయన ప్రచారానికి ఇక్కడికి వస్తారంటే అసలు ఆయనకి ఏం తెలుసు అని, ఇందులో ఆయన వస్తే ఏమవుతుంది, ఇక్కడ సత్తా ఉన్న నాయకులు లేరా? నేను కూడా మాట్లాడినా, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి సంబంధించిన నాయకుల్లో సత్తా లేదా, మీ దగ్గర దమ్ము లేకే పక్క రాష్ట్రం నుంచి అని పిలిపించుకుంటున్నారని కూడా నేను మాట్లాడిన రోజు. సో దీనికి సంబంధించి తర్వాత ఆయన క్యాన్సిల్ అయింది అది. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత ఆల్రెడీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక నిన్న నుంచి కూడా ప్రచారాలు క్లోజ్ అయినాయి. సో ఈరోజు కిషన్ రెడ్డి గారు దాని గురించి ఒక మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఏం సమాధానం చెప్పిండో విందాం. మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ముందు ఖరారైంది. ఫడ్నవీస్ గారు వచ్చారు కానీ ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు రిపోర్టర్ ఏం అడిగిండు, మున్సిపల్ ఎన్నికల్లో పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ప్రచారానికి వస్తున్నారు బీజేపీకి సపోర్ట్గా అని ప్రచారం జరిగింది కదా. అంటే ఏమో ఎవరు చెప్పారు, అది ఎవరు కన్ఫర్మ్ చేసిరని ఎవరు చెప్పారు, కన్ఫర్మ్ చేసిరని ఎవరు చెప్పారు, ఆ విషయం మాకు తెలీదు అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఆ రోజు అఫీషియల్గా ఇప్పుడు ఇక కిషన్ రెడ్డి, అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసిరు ఆ రోజు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ఎట్లా అది ఎవరు డిక్లేర్ చేసిరు, ఎవరు చెప్పారు మీకు అంటున్నారు. ఇంకొకటి అఫీషియల్గా ఇది జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్. ఇది ఏమని రాసిరు వాళ్ళు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత గౌరవ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ 7 మరియు 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. జనసేన, బీజేపీ ఇరు పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఈ ఎన్నికల ప్రచారంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనున్నారు. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇది ఎప్పుడు 4/2/2026లో ఇది అఫీషియల్గా జనసేన పార్టీ కార్యాలయం నుంచి రిలీజ్ అయిన స్టేట్మెంట్. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు, ఎన్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఇది కలిసిన తర్వాతే ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడు కిషన్ రెడ్డి, అసలు అది ఎవరు డిసైడ్ చేసిరని మాకు తెలీదు. మాకు తెలియదండి. ఖరారు అయిందని ఎవరు చెప్పారు మీకు? మాకు తెలియదు, అది ఆ విషయం మాకు తెలియదే అంటుండే ఆయన. ఇప్పుడు ఆయన ఓపెన్గా ఆయన కలిసిండు, ఇద్దరు బొకే ఇచ్చిర్రు, తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఇక మాకు తెలియదు అంటే మరి ఎట్లా? మరి ఇప్పుడు అంటే కిషన్ రెడ్డికి కూడా తెలియకుండా బీజేపీలు ఇంకేమైనా జరుగుతున్నాయా? ఇంకెవరైనా ఖరారు చేస్తున్నారు ఈ అంశాన్ని? కిషన్ రెడ్డికే తెలియకుండా జరుగుతుంది ఇదంతా. మరి ఇంకెట్లా దీన్ని ఏం చెప్పాలి వీళ్ళకి?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఆహ్వానించారు పోయి, తర్వాత ఆయన వస్తానని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేసిండు. తర్వాత సరే ప్రజలు తిరగబడ్డారా, లేకపోతే పార్టీకి సంబంధించిన నేతలే వద్దన్నారా పక్కన పెడితే, మొత్తానికి ఆయన ఇదైతే ర్యాలీ అయితే క్లోజ్ అయింది. ఆయన రాలేదు, అనారోగ్య సందర్భంగానో లేకపోతే ఇంకొకటో మొత్తం మీద ఆయన రాలేదు. మరి ఈరోజు అసలు ఎవరు ఖరారు చేసారంటే, ఇప్పుడు బీజేపీలోనే సఖ్యత లేదా, లేకపోతే నీకు ఎవడైనా కన్వే చేయలేదా? ఇన్ని వార్తలు చెక్కలు కొట్టినా కూడా ఇంకా నీకు తెలియదంటే మరి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు దాన్ని ఖరారు అయిందని ఎవరు చెప్పారు మీకు? అసలు మా విషయం మాకు తెలియదు అంటాడు ఆయన. ఒక కేంద్ర మంత్రి, ఇక్కడ బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి కిషన్ రెడ్డి, మరి ఆయనే అట్లా మాట్లాడితే మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఎవరైనా ఏమనాలి చెప్పని లేదు. సో ఇది పరిస్థితి. తెలంగాణ బీజేపీలో నాయకులకే సఖ్యత లేదు, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేదనమాట. ఇప్పుడు ఆఖరికి కిషన్ రెడ్డికి కూడా తెలియకుండా తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతూ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. చూడాలి దీని మీద. దీని వెనక ఎవరు ఉన్నారు? మరి కిషన్ రెడ్డి సైతం పక్కన పెట్టి డిసైడ్ చేసింది ఎవరు ప్రచారాన్ని? మరి జనసేన నాయకులు డిసైడ్ చేసారు. మరి అందులో క్లియర్గా ఉంది కదా, ఎన్డీఏ కూటమి తరపున. సో ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడానికి రాబోతా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ మ్యాప్ త్వరలో విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇంకేం కావాలిగా? మరి బీజేపీ నాయకులు అడగకుండానే పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నాడా పని పాట లేక? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ పని పాట లేక మీరేం పిలవకుండానే పాపం ఆయన రావడానికి అఫీషియల్ స్టేట్మెంట్ బయటకు విడుదల చేసారంటారు ఈరోజు, అంతే కదా? అప్పుడు అదే కదా మీ మాటలు అట్లనే ఉన్నాయి కదా. సో ఇట్లుంది తెలంగాణ బీజేపీ నాయకుల పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.